హాయ్ అండి, అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా పుల్లగా కారంగా నోరూరించే పుదీనా టొమాటో పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలామంది చేసుకునే పచ్చడే అయినా చేసే తీరుని బట్టి టేస్ట్ మారిపోతుంది. మరి నా స్టైల్లో ఈ పచ్చడిని ఎలా తయారు చేస్తానో మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడి తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. పుదీనా పచ్చడి తయారీ కోసం ముందుగా 2 కట్టల పుదీనా ఆకుల్ని ఈ విధంగా ఆకులు వలిచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ టొమాటోల్ని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టానండి. ఇది రోటి పచ్చడి కాబట్టి కాస్త పచ్చిమిరపకాయలని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ పైన కడాయిని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాల్ని వేసి అవి చిటపటమన్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు కాస్త రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మెంతులు కాస్త ఎర్ర రంగులోకి మారి మినపగుళ్ళు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని వేసుకుంటున్నానండి. ఇదే ప్లేస్లో నల్ల నువ్వుల్ని కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కానీ ఈ పచ్చడిలోకి ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నువ్వులు చిటపటమనేంత వరకు 1-2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఈ పోపుని ఒక బౌల్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేయించుకున్న ఈ ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకుని వేసుకుని వేయించుకోవాలి. పుదీనాలోని పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అయితే గుర్తుంచుకోండి, పుదీనా ఆకు బాగా మెత్తగా అయిపోయి రంగు మారిపోయేంత వరకు వేయించకూడదండి. ఇలా కాస్త కచ్చా పచ్చాగా ఉండేటట్లుగానే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదే కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. ఈ నూనెలో ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు మీరు తినే కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కాస్త చుర్రుమనేలాగే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు వాటిని ఇలా తెల్లని పొర వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. టొమాటోలు త్వరగా మగ్గడం కోసం దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని టొమాటో ముక్కలు మెత్తబడి గుజ్జుగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, టొమాటోలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 ఉసిరికాయంత చింతపండుని వేసుకోవాలి. ఇది ఎలాగూ టొమాటోలతో చేస్తున్న పచ్చడే కాబట్టి ఎక్కువ చింతపండు అవసరం ఉండదండి. అయితే పులుపు ఎక్కువ తినేవాళ్ళు మరి కాస్త చింతపండుని వేసుకోండి. ఇలా చింతపండు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా వేయించుకున్న పోపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయండి. కేవలం ఇంగుతో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. అయితే ఈ పచ్చడిలోకి వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడిని మీరు టిఫిన్స్ కోసం చేసుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ వెల్లుల్లిపాయలతో పాటుగా ఒక 1/2 కప్పు పుట్నాలని కూడా వేసుకోండి. గులసెనగపప్పు అంటాం కదా, వాటిని వేసుకుంటే కనుక పచ్చడి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఇక్కడ అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి పుట్నాల్ని యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఈ పోపుని మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పుదీనాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ టొమాటో ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. రుచులన్నిటినీ బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ బెల్లాన్ని కూడా వేస్తున్నాను. తీపి ఇష్టం లేకపోతే బెల్లాన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న ఈ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. గుర్తుంచుకోండి, టొమాటో ముక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి.
ఈ పచ్చడిని కచ్చా పచ్చాగా ఉండేలాగా రుబ్బుకోవాలి. చూసారు కదా, అక్కడక్కడ పుదీనా, అక్కడక్కడ టొమాటో ముక్కలు తగులుతూ ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే అన్నంలో కలుపుకోవడానికైనా టిఫిన్స్లోకైనా ఈ పచ్చడి బాగుంటుంది. మరీ మెత్తగా రుబ్బుకుంటే పచ్చడి చూడ్డానికి బాగుండదు, అలాగే పుదీనా బాగా నలిగిపోతే చేదు కూడా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ పచ్చడికి పోపును తయారు చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనెలో 1 అర టీ స్పూన్ ఆవాలు, అవి చిటపటమన్న తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. అలాగే 1 ఎండుమిరపకాయని, 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని కాస్త రంగు మారి కమ్మని సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేయించుకున్న పోపుని మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోల్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.